ఈరోజు మన రాష్ట్రంలోని రైతు సంఘాల సమన్వయ సమితి సభ్య రైతు సంఘాల నాయకులు అట్లాగే మన రాష్ట్రంలో ప్రస్తుతం భూసేకరణ భూ సమీకరణ అంశాలపైన చాలా ఆవేదన చెందుతూ అది తగదు అని చెప్పి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నటువంటి కరేడు అట్లాగే రావూరు ఆ ప్రాంత రైతు సోదరులు అట్లాగే ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా భూ పోరాటంలో పాల్గొంటూ ఉన్నటువంటి రైతు సోదరులు ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ 65,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తే పంజాబ్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అక్కడ రైతాంగం తీవ్రంగా పోరాటం చేసి హర్యానా పంజాబ్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్టుగా చేయగలిగారు. అట్లాగే కర్ణాటక రాష్ట్రంలో గతంలో యదురప్ప నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం బెంగళూరు నగరంలో దేవనహళ్లి వద్ద 1777 ఎకరాల పంట భూముల్ని అక్కడ సేకరించాలి అనే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ వారు కూడా అదే ధోరణిలో సేకరించాలని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ రైతాంగం ఐక్యంగా పోరాటం చేసి సుదీర్ఘ పోరాటం చివరికి సిద్ధరామయ్య గారి ప్రభుత్వం చేత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించటం జరిగింది. ఆ విధంగా రైతాంగం ఐక్యతతో శాంతియుతంగా పోరాటాలు చేసి తమ యొక్క డిమాండ్లని సాధించుకోగలిగిన పరిస్థితి జరిగింది. ఆ సందర్భంగా ఆ రైతాంగానికి సంయుక్త కిసాన్ మోర్చా నాయకులకి కర్ణాటకలో కర్ణాటక రాజ్య రైతు సంఘ నాయకులకి 50 మందికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి వాళ్ళని అభినందిస్తూ ఉంది. వాళ్ళ నుంచి ఆ ఉద్యమాల నుంచి ఆ పోరాటాల నుంచి స్ఫూర్తితో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా అట్లాగే ఇతర రాష్ట్రాల్లోనూ కూడా భూ పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి రైతులకి సంఘీభావం వ్యక్తం చేయాలని ఆ పోరాటాల్లో భాగస్వాములు కావాలనేటటువంటి ప్రయత్నం చేసేదానికి ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా హర్యానాలో అక్కడ 35,500 ఎకరాలు సేకరించాలని ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకిస్తూ అక్కడ రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా దుర్మార్గంగా కరేడు ప్రాంతంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడి తోటలతో సహా అక్కడ సన్నకారు చిన్న రైతులు అత్యధికంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో 3 పంటలు పండించేటటువంటి భూముల్ని బలవంతంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి అప్పజెప్పాలి కట్టబెట్టాలి అనేటటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే అక్కడ కరేడు గ్రామ రైతులు 50 మంది కూడా ఒకే మాటతో వాళ్ళు గ్రామ సభ జరిగినప్పుడు కూడా వేలాది మంది హాజరయ్యి మేము ఇవ్వము, మాకు అంగీకారం లేదు అని చెప్పటమే కాదు, గ్రామసభ తీర్మానంగా కూడా నమోదు చేయించినటువంటి ఘనత కరేడు రైతులకు ఉన్నది. అయినప్పటికీ ఆ ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా ప్రభుత్వం ఎందుకో మరి వారికి అంత వల్లమాలిన ప్రేమ విశ్వేశ్వర రెడ్డి గారు ఇండోసోల్ సోలార్ కంపెనీ అంటే నయానా భయానా ఎట్లయినా సరే సెక్షన్ 30 అని 144 సెక్షన్ అని రకరకాల పద్ధతులతో ఆ రైతులను భయపెట్టి అంతా ఎక్కువ మంది సన్నకారు చిన్న రైతులు అవటం వలన వాళ్ళను భయపెడుతూ కొన్ని సందర్భాలలో ఆ ఇండోసోల్ సోలార్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ద్వారా మాయ మాటలు చెప్పించి అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు గౌరవ శాసనసభ్యులు గారితో కొన్ని డూప్ మాటలు చెప్పించి రైతుల్ని
పక్కదారి పట్టించి ఎట్లాగొట్ట భూమి తీసుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించము. ఆ రైతులందరూ కూడా ఆ పుట్టుదలని ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా వారందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం జరిగింది. ఈ రకంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏ రకమైన ఆయుధాలు లేకుండా భారతదేశంలో ఎక్కడికైనా సంచరించవచ్చు, వెళ్ళవచ్చు అనేది మన ప్రాథమిక హక్కు. అది అట్లాగే మనం మనసులో కొన్ని భావాల్ని కలిగి ఉండటానికి కానీ, దానిని చెప్పుకుంటానికి కానీ, లేదా అన్యాయం జరిగినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయటానికి కానీ ఉన్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలని ఆఖరికి పబ్లిక్ రోడ్డు మీద కాకుండా ప్రైవేట్ స్థలంలో మేము నిర్వహించుకుంటామంటే కూడా అనుమతించకుండా చేస్తూ ఉన్నటువంటి దుర్విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి న్యాయ పోరాటం చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా మన ఐను జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు శుంకర రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఒక న్యాయవాదుల బృందం కూడా కరేడు వెళ్ళటం, అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగంతో మాట్లాడి అక్కడ పరిస్థితులను కూడా చూసి మీ పోరాటానికి మా న్యాయవాదుల పక్షంగా కూడా సహకారం ఉంటుందని చెప్పి వారు అక్కడ చెప్పి రావటం, హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా మేమందరం మన శ్రీనివాసులు గారు కానీ, కుమార్ గారు కానీ, ఇతర పెద్దలు అందరం కూడా వారితో సంప్రదించి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఎక్కడ పోరాటాన్ని ఏ స్థాయిలో ఏ విధంగా ప్రొసీడ్ అవుదామనే విషయాలు కూడా ఈరోజు మాట్లాడుకోవటం జరుగుతుంది.